కానీ ఆయన చుట్టూ ఉన్నవాళ్లు ఆయన చూసి భయపడతారని మాత్రం చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఈ నేళ్లల్లో మీ అన్నని ఎదిరించేలా ఏదైనా చేశారా? ఏమీ లేదు. ఒట్టి తింగరు మాటలే వచ్చు మీకు. మీరిప్పుడు మూతి నొక్కునే బదులు మీ నాన్న బ్రతుకున్నప్పుడే ఆయనతో కొంచెం మంచిగా ఉండుంటే ఈ ఆస్తి మీకొచ్చేది కదా. మీ పేరున రాసుండేవాళ్ళు. అన్నీ నాశనం. మా పుట్టింట్లో వాళ్ళు నన్నెంత చీప్గా ట్రీట్ చేస్తారో తెలుసా? మాటలతో గుజ్జు చంపేస్తారు. ఈ ఆస్తికంతా ఆ కర్ణ ఒక్కడే వారసుడని చీటికి మాటికి అని అని నన్ను ఆడుకుంటున్నారు. నా కజిన్స్, అక్క చెల్లెళ్ళు అందరూ ఎంత చక్కగా ఉన్నారో తెలుసా? ఉండడానికి సొంత కొంపలుంటున్నాయి వాళ్ళ పేర్ల మీద. మనకే అనుకోవడానికి మటుకు ఇంత పెద్ద కొంప. మన పేరు మీద ఏమీ లేదు. థూ, మనది ఒక జన్మేనా? చాలు ఊరుకోవే. అసలే దురదగుంటాకు ఒంటికి రాసుకున్నట్టుంది. నువ్వు మళ్ళీ నీ పుట్టిల్లు కజిన్స్ అంటూ రొద స్టార్ట్ చేయొద్దు. ఆ గతి చెడ్డ వాళ్ళు ఎలా ఉంటారో నేను చూశాను. ఒక్కరోజుకైనా సరిగ్గా వండుకుని తింటున్నారా వాళ్ళు? అంతుంటే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళి ఉండు. ఏమన్నారు? వెళ్ళిపోవాలా? నేను మా పుట్టింటికి వెళ్ళిపోవాలా? అలాగే వెళ్తాను. ఏదో మొగుడు కదా, అయ్యో పాపమని నేను మీ తరపున మాట్లాడితే నన్నే రోజు స్టార్ట్ చేశానంటారా మీరు? అలాగే లేండి, వెళ్తాను. ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఇంకా నేను వద్దు కదా. నాతో సంబంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నారు కదా. తెలుసులేండి, ఎవరితో దొరికింది కదా. అదెవరో చెప్పండి. ఎవరితోనో సంబంధం పెట్టుకుని నన్ను పొమ్మంటున్నారు. అదెవరో చెప్పండి, నేను చెప్పకే వెళ్తాను. ఏయ్ ఇక మోస్తావా నీ మూసి? ఎవరైనా విన్నారంటే ఏమనుకుంటారు నా గురించి? రోజు చూస్తున్నాను కదా సీరియల్స్, న్యూస్. వైఫ్ అనేది తన హస్బెండ్, పిల్లలు, అత్త, మామ, ఇల్లు, సంసారం అంటూ అందరికి చాకరీ చేస్తూ ఉంటుంది. పిల్లలు పెళ్లి వయసుకి పెరుగుతారు. కానీ హస్బెండ్ అనేవాడు దొడ్డిదారిలో పోయి వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటాడు. ఇలాంటివి ఎన్ని కథలు చూడలేదు నేను. ఎవరది? ఎవరితో సంబంధం పెట్టుకున్నారు మీరు? చెప్పండి. ఇవన్నీ చూసి ఎలా వాగుతున్నావా దద్దమ్మ? అందుకే SSLCలో 3 సార్లు ముగ్గులు పెట్టావు నువ్వు. ఆ రోజు మీరు సినిమా చూస్తుంటే రావే నువ్వు సినిమా చూడవే అని పిలిచారు కదా. నేను అప్పుడే అర్థం చేసుకోలేకపోయాను మీరెందుకు నాకు అలాంటి సినిమా చూపిస్తున్నారో అని. మీ మాటల్లో అంతరార్థం అర్థం చేసుకోలేక మారిపోయాను, మోసపోయాను. ఎందుకే వాగుడు? నేను అన్నయ్యతో మాట్లాడే టెన్షన్లో వస్తుంటే నీ తలతెక్క వాగుడు ఒకటి. కర్మ. తెలుసులేండి. నువ్వు ముద్దుని ఎంత మిస్ అయ్యావో తెలీదు. ముద్దు నిన్ను చాలా మిస్ అయి ఉంటుంది కదా. మొద్దు, అన్నీ కోల్పోయాక మళ్ళీ ఆశను దాచుకుంటే నువ్వు దొరికినట్టే అన్నీ వాపస్ దొరకొచ్చు కదా. నేను ధైర్యంగా ఉండాలని ప్రపంచమే పదే పదే సంకేతాలిస్తుంటే అంతా అనుకున్నదే జరుగుతుంది కదా మొద్దు. చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి నిధి. ఆ నిజాలు చెప్పే రోజు త్వరలోనే వస్తుంది నిధి. నీకు అన్నీ అర్థమవుతాయి. శాంతి, ఏమైంది? మళ్ళీ ఎవరైనా ఏమైనా అన్నారా? లేదమ్మా, ఎవరు ఏమీ అనలేదు. నేనే వేరే ఏవేవో ఆలోచిస్తున్నానంతే. నేను నిర్ణయం తీసుకుంటున్నాను. నువ్వు నాతో ఉంటావు కదా. ఏం నిర్ణయం? అది నిధి, మనం ఇక్కడున్నది చాలమ్మా. మనమిద్దరం
మారి గుడికి వెళ్ళిపోదామా? నువ్వు అక్కడే దగ్గరలోనే ఏదైనా మంచి కాలేజీలో చేరొచ్చు కదమ్మా. శాంతి, నాకు తెలుసమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళడం అంత సులభం కాదని. కానీ మనమే ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం కదా, ఆత్మాభిమానాన్ని వదులుకొని ఇక్కడ ఉండలేమని. మనం వెళ్ళిపోదాం. ఇప్పుడే భరోసాతో ఉండాలని మాట్లాడి మళ్ళీ ఎందుకు పరీక్ష పెడుతున్నావు ముద్దు? మీరు వచ్చుంటే బాగుండేది డాడ్. ఇంతకాలం ఆ కర్ణ మీద ఒక కన్ను ఉంచితే సరిపోయేది. ఇక 10 కళ్ళున్నా సరిపోవు. ఒకవైపు నిత్య, ఇంకోవైపు నిధి. ఎప్పుడు ఎవరితో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు డాడ్. ప్లీజ్ డాడ్, మీరు రండి. చలేస్తుందని మండుతున్న పొయ్యిలోకెళ్ళి కూర్చుంటావా? పొయ్యిలోనా? అంటే మారీ గుడిని కాలే పొయ్యి అంటున్నారా? వేరే ఏమీ విషయం లేదు అనంటే ఫోన్ పెట్టేస్తాను. డాడ్ డాడ్, మీరు కోపడకపోతే నేను మిమ్మల్ని విషయం అడగొచ్చా? మీరెందుకు మారీ గుడి పేరు వినగానే అంత అప్సెట్ అవుతున్నారు? అంత సీక్రెట్ ఏముంది అక్కడ? మీరెందుకు ఇక్కడికి రావడానికి రెడీగా లేరు? దాని గురించి మాట్లాడే పని లేదు సంజయ్. డాడ్ ప్లీజ్, నాతో కూడా చెప్పకూడదు ఏముంది? దయచేసి ఏంటో చెప్పండి. ఏం లేదు, నేనక్కడికి రావడం వల్ల సమస్యలు ఎక్కువైపోతాయి కానీ తగ్గవు. నాకు ఇక్కడుండి చెయ్యాల్సినవి చాలా విషయాలున్నాయి. సమస్యలు ఎక్కువ అవుతాయా? ఎందుకు? ఏయ్, నీకు చెప్పేదేం లేదని చెప్పాను కదా. నేనిక్కడే ఉంటాను. నేను చెయ్యాల్సిన పనులన్నీ నేను చూసుకుంటాను. నువ్వు మారి గుడిలో ఉండి జాగ్రత్తగా నీ పని చెయ్యి. నువ్వు వేసే ఒక్కొక్క అడుగు ఓటమి వైపు కాకూడదు. ఎవరికంటా పడకుండా నువ్వు నీ అడుగులు జాగ్రత్తగా వేసి తీరాలి. ఎవ్వరికి తెలియకూడదు. ఓకే డాడ్. ఎక్కువ ఆలోచించకుండా చెప్పింది మాత్రం చెయ్యి. ఆ మారి గుడిలో నేనెప్పటికీ కాలు పెట్టకూడదు. పాత జ్ఞాపకాలతో నిండిపోయిన ఆ ఊరికి నేను దూరంగా ఉంటేనే మంచిది.